హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రజలందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు నేను శివుడికి ప్రసాదంగా పరమాన్నాన్ని ఏ విధంగా నేను తయారు చేస్తానో చూపిస్తాను. పరమాన్నం తయారు చేయడానికి నేను ఈ చిన్న గ్లాసుడు బియ్యం తీసుకున్నాను. దీనిని నీటితో కడిగి శుభ్రం చేసుకుందాము. పరమాన్నం తయారు చేయడానికి నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. దానిలో ఒక పెద్ద గ్లాసు నీళ్లు వేస్తున్నాను. ఇప్పుడు ఈ పాలను మనము పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న పాలల్లోనికి నేను ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాలు దీనిని మనము ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడుకుతున్నప్పుడు మనం దీనిని గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు ఉడికిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ని సిమ్ చేస్తున్నాను. దీనిపైన ఒక మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీనిని మనము అన్నము మెత్తగా ఉడికేంత వరకు సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి. అన్నం నెమ్మదిగా ఉడుకుతుంది. ఈ లోపల మనము బెల్లం పాకం రెడీ చేసుకుందాము. బెల్లం పాకం తయారు చేయడానికి నేను బెల్లాన్ని ఏ గ్లాస్ తోటి అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2.5 గ్లాసులు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లంలోకి కొద్దిగా నీళ్లు పోసి దీనిని పాకంలాగా తయారు చేసుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత ఈ విధంగా బబుల్స్ వచ్చే వరకు ఉంచి మనం దీన్ని ఆఫ్ చేసేయాలి. అన్నం మెత్తగా ఉడికిపోయింది. దీనిలోనికి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పాకం వేస్తున్నాను. 8 పెద్ద యాలకులని ఈ విధంగా పొడి చేసుకున్నాను. దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. కొద్దిగా జీడిపప్పుని నేతిలో వేసి వేయిస్తున్నాను. కొద్దిగా కిస్మిస్ కూడా వేయిస్తున్నాను. వేయించిన జీడిపప్పు కిస్మిస్ని దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు నేను దీనిలోనికి 2 స్పూన్ల పంచదార వేస్తున్నాను. దీనివల్ల పరమాన్నం చాలా టేస్ట్ వస్తుంది. దీనిని చిక్కబడే వరకు కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. పరమాన్నం రెడీ అయిపోయింది. నేను దీన్ని డిష్ అవుట్ చేస్తున్నాను. చూసారా, ఎంతో టేస్టీగా పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ పరమాన్నాన్ని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.